హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వెబ్సైట్ని గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్కి ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. సో దాని పర్పస్ నేను గూగుల్లోకి వెళ్ళి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే నాకు కనబడుతుంది సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్ వెబ్ మాస్టర్ టూల్స్ హోమ్ అని కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైము వెబ్ మాస్టర్ టూల్స్ని సబ్మిట్, మీకు అకౌంట్ ఉంటే అకౌంట్ ఉంటామంటే మీకు జీమెయిల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బై డిఫాల్ట్గా నాకు చాలా సైట్స్ వెబ్ మాస్టర్ టూల్స్కి సబ్మిట్ చేసిన ఉన్నాయి, కానీ మీకైతే ఇక్కడ ఏమి సబ్మిట్ చేసి కనపడవు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే యాడ్ ప్రాపర్టీకి వెళ్ళి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇనిషియల్గా ఏమేమి కనపడతాయో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే హెల్ప్ అని కనపడుతుంది. మీకు వెబ్ మాస్టర్ టూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ హెల్ప్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెర్చ్ కన్సోల్ ప్రిఫరెన్సెస్ అని కనపడుతుంది కదా. సెర్చ్ కన్సోల్ ప్రిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే మీకు ఎనేబుల్ ఈమెయిల్ నోటిఫికేషన్ వి విల్ యూజువల్లీ సెండ్ నో మోర్ దాన్ 1 మెసేజ్ ఏ మంత్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈమెయిల్ నోటిఫికేషన్స్ పెట్టుకోమని వస్తుంది, అంతే. ఇవే కనపడతా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైట్ని సెర్చ్ కన్సోల్ తోటి వెరిఫై చేసుకోవాలి. మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో లేకపోతే మొబైల్ యాప్ అయినా ఉండొచ్చు, వాటిని సెర్చ్ కన్సోల్ తోటి ఎలా వెరిఫై చేస్తాము అంటే మీ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకోండి. నా వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చి sivasoft.com అనే వెబ్సైట్. ఓకే, మీకు మొబైల్ యాప్ ఉన్నట్టయితే మొబైల్ యాప్ అడ్రస్ తీసుకోండి. తీసుకుని యాడ్ ప్రాపర్టీ మీద కొట్టండి. యాడ్ ప్రాపర్టీ మీద కొట్టినట్టయితే ఆండ్రాయిడ్ యాపా లేకపోతే వెబ్సైట్ అని కనపడుతుంది కదా. ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై ఏ ఫుల్ పాత్ ఆఫ్ ద సైట్ ఆర్ సైట్ కాంపోనెంట్ అని మనకి హెల్త్ టిప్ కూడా కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే లెర్న్ మోర్ అని కనపడుతుంది. మీరు లెర్న్ మోర్లో న్యూ ట్యాబ్ కొట్టుకున్నట్టయితే యాడ్ ఏ వెబ్సైట్, యాడ్ ఏ మొబైల్ సైట్. సో యాడ్ ఏ వెబ్సైట్ అన్నప్పుడు మీరు యాడ్ వెబ్సైట్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక వెబ్సైట్లో మొత్తానికి వెబ్ మాస్టర్ టూల్స్ని సబ్మిట్ చేయరు. వెబ్ మాస్టర్ టూల్స్కి సో ఓన్లీ స్పెసిఫిక్ పేజీ ఉంది, స్పెసిఫిక్ ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైట్ మొత్తాన్ని వెబ్ మాస్టర్ టూల్స్కి సబ్మిట్ చేయండి. యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొట్టిన వెంటనే మీకు సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నేను ఆల్రెడీ నా వెబ్ మాస్టర్ టూల్స్లోకి ఆ సైట్ని ఎంటర్ చేసేసాను కాబట్టి నాకు నా సైట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అలా కాకుండా ఏదైనా ఒక న్యూ సైట్ తీసుకుందాం. యాడ్ ఏ ప్రాపర్టీ. సో sivasoft1.com అంటే నా సైట్ ఇప్పుడు sivasoft1.com యాడ్ కొట్టండి. సో యాడ్ కొడితే మీకు మీ సైట్ని వెరిఫై చేసుకోమని చెప్తుంది అనమాట. అది మీ వెబ్సైటా కాదా అనేది మీరు అక్కడ వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రికమెండెడ్ HTML ఫైల్ అప్లోడ్ అంటే మీరు మీ సైట్ని హోస్టింగ్ ద్వారా తీసుకున్నట్టయితే గోడాడీలో కానీ లేకపోతే ఏదైనా హోస్టింగ్ సైట్ తీసుకున్నట్టయితే మీ గోడాడీ అకౌంట్ ఓపెన్ చేసి మీ సైట్ ఎక్కడైతే లోడ్ చేశారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే సో నా గోడాడీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా సి ప్యానల్. ఈ సి ప్యానల్లోకి వెళ్ళి మీరు నార్మల్గా హోస్ట్ చేసినట్టే అంటే మీరు వర్డ్ప్రెస్ సైట్ కానీ లేకపోతే బ్లాగర్ కానీ యూజ్ చేయకోకుండా మీరు నార్మల్ HTML కోడ్ తోటి వెబ్సైట్ని డెవలప్ చేసిన లేకపోతే వర్డ్ప్రెస్ తోటి సైట్ డెవలప్ చేసిన మీరు ఇది ఒక ఆప్షన్ అంతే. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీ ఫైల్ మేనేజర్లో మీది ఏదైతే వెబ్సైట్ ఫోల్డర్ ఉంటుంది కదా ఆ వెబ్సైట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని అందులోకి ఏమంటున్నాడు ఈ HTML ఫైల్ అంటే దిస్ HTML వెరిఫికేషన్ ఫైల్ దీన్ని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుని ఈ ఫైల్ని తీసుకెళ్ళి మీ డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే public_HTMLలో కదా మన ఫైల్స్ ఉండేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు inchef.in అనే వెబ్సైట్ని వెరిఫై చేస్తున్నాను అనుకుందాం. ఇక్కడ inchef.in అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్స్ తెలిసే ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకుని ఏది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ వెరిఫై
కొట్టుకున్నట్టయితే మన ఫైల్ వెరిఫై అయిపోతుంది. లేదు మీకు మీకు కంట్రోల్ ప్యానల్కి యాక్సెస్ లేదు, లేకపోతే మీరు బ్లాగర్ తోటి వెబ్సైట్ని డెవలప్ చేశారు, అలాంటప్పుడు మరి మీరు ఎలా వెరిఫై చేసుకుంటారు? దాని పర్పస్ మీకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ కనపడుతున్నాయి కదా, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా మీ సైట్ని అప్డేట్ చేయండి. ఆల్టర్నేటివ్ యాక్చువల్గా ఇక్కడ రికమెండెడ్ మెథడ్స్ దగ్గర మీకు మీ సైట్ దేంతో గోడైడీ అకౌంట్ తోటి క్రియేట్ చేసింది అనుకోండి హోస్టింగ్, మీ అప్పుడు ఏమడుగుతుంది అంటే మీ గోడాడీ అకౌంట్ తోటి లాగిన్ అయ్యి వెరిఫై చేసేసుకోమంటుంది. ఓకే, లేకపోతే మీరు వేరే హోస్టింగ్ ఏదన్నా తీసుకున్నారు మీ సైట్కి, హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి వెరిఫై చేసేసుకోమంటుంది. ఓకే, సో ఇక్కడ డొమైన్ నేమ్ ప్రొవైడర్ ఉంది కదా, డొమైన్ నేమ్ ప్రొవైడర్లో మీ డొమైన్ నేమ్ని ఇచ్చుకొని ఎక్కడ కొన్నారు మీరు డొమైన్ నేమ్ని, ఇంతమంది మనకు డొమైన్ నేమ్ అమ్మేవాళ్ళు ఉన్నారు. మనకు తెలిసి ఎక్కువగా గోడాడీ ఒకటి తెలుసు, నేను ఎక్కువగా గోడాడీలోనే డొమైన్స్ కొంటాను. మీరు గోడాడీలో డొమైన్ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫై అని కొడితే మీరు గోడాడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతారు, లాగిన్ అయిపోయి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ గోడాడీ అకౌంట్ తోటి కానీ లేకపోతే మీ హోస్టింగ్ ప్రొవైడర్ తోటి మీ డొమైన్ నేమ్ ప్రొవైడర్ తోటి వెరిఫై చేసుకోవడానికి ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఎలా వెరిఫై చేసుకోవచ్చు? HTML ట్యాగ్ తోటి వెరిఫై చేసుకోవచ్చు. సో HTML ట్యాగ్ని తీసుకుని మీరు ఈ ట్యాగ్ని కాపీ చేసుకుని మీ సైట్లోకి వచ్చి, యాక్చువల్గా నాది వర్డ్ప్రెస్తో సైట్ డెవలప్ చేసిన సైట్ అనుకుందాం. సో వర్డ్ప్రెస్ చేసిన సైట్ అయితే మీరు ఏం చేయాలంటే డాష్బోర్డ్లోకి వచ్చి, డాష్బోర్డ్లో మీకు అపియరెన్స్ దగ్గర ఎడిటర్ అని కనపడుతుంది కదా, ఎడిటర్ ఓపెన్ చేసుకొని, ఓకే, ఇక్కడ థీమ్ హెడర్ అని కనబడుతుంది కదా, థీమ్ హెడర్ ఫైల్ ఓపెన్ చేసుకొని, థీమ్ హెడర్ ఫైల్లో ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇప్పుడు మీరు కాపీ చేసుకొచ్చిన కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ కొట్టేయండి హెడ్ సెక్షన్లో. ఓకేనా? సో కొట్టిన తర్వాత కిందకు వచ్చినట్టయితే మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, అప్డేట్ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ చేసినట్టయితే మీరు వర్డ్ప్రెస్ సైట్ని ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే మీరు యోస్ట్ SEO ప్లగిన్ యూజ్ చేశారనుకోండి, డాష్బోర్డ్లో యోస్ట్ SEO ప్లగిన్ ఎక్కువగా వర్డ్ప్రెస్ వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, సో ఇందులోకి వచ్చి మీకు ఇక్కడ వెబ్ మాస్టర్స్ అని ఉంది కదా, ఇక్కడ మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనది ఏంటిది కోడు, ఇది కదా కంటెంట్, ఈ కోడ్ని కాపీ చేసుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. దానికన్నా బెటర్ వే మీ ఎడిటర్లోకి వెళ్ళి అక్కడ ఎడిటర్లో అంటే అపియరెన్స్లో ఎడిటర్లోకి వెళ్ళి మీ హెడర్ ఫైల్లో header.php ఫైల్లో లేకపోతే థీమ్ హెడర్ అని ఉంది కదా, థీమ్ హెడర్లో మీరు వెరిఫై చేసుకోండి. ఏ సెక్షన్లో పోస్ట్ చేస్తారు? థీమ్ హెడర్లో ఓన్లీ హెడ్ సెక్షన్లోనే పోస్ట్ చేయండి. హెడ్/హెడ్ అని ఉంది కదా, ఈ మధ్య మీరు పేస్ట్ చేయండి. అదే మీరు బ్లాగర్తో చేసుకున్న సైట్ అనుకోండి, మీ బ్లాగర్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ బ్లాగర్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి థీమ్లో ఎడిట్ HTML అని కొట్టండి. మీరు బ్లాగర్ తోటి వెబ్సైట్ చేసుకున్నట్టయితే. ఓకే, ఇక్కడ ఏదైతే హెడ్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఓకే, ఈ హెడ్ సెక్షన్లో స్టార్టింగ్లోనే ఓకే దీన్ని పేస్ట్ చేసుకుని సేవ్ థీమ్ కొట్టండి. అలా మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకోటి ఏముంది, గూగుల్ అనలిటిక్స్ తోటి కూడా మీకు గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఉన్నట్టయితే దాంతో వెరిఫై చేసుకోవచ్చు, లేకపోతే ట్యాగ్ మేనేజర్. సో అన్నిటికన్నా బాగా యూజ్ అయ్యేది ఏంటంటే HTML ట్యాగ్ తీసుకెళ్ళి వెరిఫై చేసుకోవడం చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారు, వెరిఫై అని కొట్టండి. సో మీరు కోడ్ కరెక్ట్గా పేస్ట్ చేసినట్టయితే వెరిఫై అయిపోతుంది. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఫర్ నేను యాక్చువల్గా శివ IT సాఫ్ట్ 1 అనే డొమైన్ లేదు, నేను మీకు ఎగ్జాంపుల్ పర్పస్ చూపించాను అంతే. సో అందుకని ఇది వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని కనబడుతుంది, మీకైతే సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ బ్లాగ్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ బ్లాగ్. సో నా బ్లాగ్ నేమ్ వచ్చేసి శివ IT. సో నా బ్లాగ్ అడ్రస్ వచ్చి శివ IT
శివ ఐటీఈ. సో సైట్ ఉంది, క్రియేట్ బ్లాగ్ కొట్టేస్తున్నా. ఇప్పుడు ఈ బ్లాగ్ని ఎలా వెరిఫై చేస్తానో చూడండి. క్రియేట్ బ్లాగ్, శివ ఐటీ బ్లాగ్ ఓపెన్ అయింది కదా, ఇది బ్లాగ్ ఓపెన్ అయింది కదా. రైట్, ఇక్కడికి వచ్చి మీ శివ ఐటీ బ్లాగ్లో థీమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ హెచ్టిఎంఎల్ కొట్టి, ఇప్పుడు నేను వెబ్ మాస్టర్ టూల్స్ ద్వారా ఈ బ్లాగ్ని వెరిఫై చేసుకోవాలనుకుంటున్నాను, శివ ఐటీఈ అనే బ్లాగ్ని. సో ఇక్కడ మీ సెర్చ్ కన్సోల్ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ యాడ్ ప్రాపర్టీ కొట్టండి. సో మీ డొమైన్ నేమ్ వచ్చేసి శివ ITE.blogspot.in www. ఓకే, యాడ్ www లేకుండా ఒకసారి ఒకసారి కూడా వెరిఫై చేసుకోవచ్చు మనం. ఓకే, ఆల్టర్నేటివ్ మెథడ్స్లోకి వచ్చి గూగుల్ ట్యాగ్లో తీసుకుని ట్యాగ్ని కాపీ చేసుకుని ఇక్కడ శివ ఐటీలో థీమ్ను ఓపెన్ చేశాను కదా, హెడ్ సెక్షన్లో తీసుకొచ్చి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సేవ్ థీమ్ కొట్టండి. సేవ్ థీమ్ కొట్టిన తర్వాత సేవింగ్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై కొట్టండి. సో ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. సో ఇక్కడ కంటిన్యూ అని కనబడుతుంది కదా. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మెసేజెస్ ఓపెన్ చేసుకున్నట్టయితే మెసేజెస్ దగ్గర ఇంకా ఏం మెసేజెస్ రాలేదు మనకి. సో నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా వెరిఫై చేసుకో, ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వెబ్ మాస్టర్స్లో. సో మన సైట్, ఈ వీడియోలో అయితే మనం మన సైట్ని సక్సెస్ఫుల్గా గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి ఇంటిగ్రేట్ చేశాము.